నమస్కారం. నా పేరు దీప్తి. మీరు చూస్తున్నారు అమ్మ చిట్కాలు దీప్తిశ్రీ. పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచే, ఎముకల్ని గట్టిపడేలాగా చేసే ఆహారం ఇది. పిల్లలకి దొందొళ్ళు రాకుండా, గట్టి ఒళ్ళు వచ్చేలాగా చేసే బలమైన ఆహారం. హై ప్రోటీన్ ఉన్న ఆహారం ఇది. పిల్లలకి తప్పనిసరిగా ఈ ఆహారాన్ని పెట్టుకోండి. పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ టైంలో లేదా మధ్యాహ్నం భోజనం టైంలో అయినా పెట్టుకోవచ్చు. నేను సంవత్సరం పైబడిన పిల్లలకి పెట్టే విధానాన్ని చూపించాను. 9 నెలల చిన్నారుల దగ్గర నుండి అయినా ఇది రెసిపీని పెట్టుకోవచ్చు. నా నుండి మీకు పిల్లలకి పెట్టుకునే మంచి మంచి రెసిపీస్ వీడియోస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఎక్కువ లైక్స్ వస్తే నేను పిల్లలకి పెట్టుకునే మంచి మంచి వీడియోస్‌ని పోస్ట్ చేస్తాను. మొదటిసారి ఛానల్‌ని చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని నొక్కి ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోగలరు అని మనవి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరికి అయినా మన ఛానల్ ఉపయోగకరంగా ఉంటుంది అనిపిస్తే వాళ్ళకి ఈ వీడియోని దయచేసి షేర్ చేయగలరు. బాండీలో 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పుని లో ఫ్లేమ్‌లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. పెసరపప్పు పిల్లలకి 6 నెలల దగ్గర నుండి పెట్టుకోవచ్చు. ఇలా పచ్చివాసన పోయి లైట్‌గా కలర్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు జార్‌లో వేసుకొని స్టవ్‌ని ఆఫ్ చేసి 1/4 టేబుల్ స్పూన్ జీరాని కూడా వేపుకోవాలి. బాండీ ఉన్న వేడికి జీరా చక్కగా వేగిపోయి ఉంటుంది. వీటిని చల్లారనిచ్చి మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. ఈ పొడిని మీరు ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టి 15 రోజుల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టకుండానే మీ చిన్నారులకి మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. జీరా పిల్లల డైజెషన్‌కి బాగా పనిచేస్తుంది. గిన్నెలో 300 ఎంఎల్ వరకు నీళ్లను పోసుకొని, గ్రైండ్ చేసుకున్న పొడిని వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని 30% వరకు కుక్ చేసుకోవాలి. ఇలా సగ్గుబియ్యం జావలాగా కుక్ అయినప్పుడు 1 టేబుల్ స్పూన్ రాగి పిండిని ఉండలేమీ కట్టకుండా నీళ్లల్లో కలుపుకున్నది వేసి కుక్ చేసుకోవాలి. డైరెక్ట్‌గా రాగి పిండిని వేస్తే ఉండలు కట్టేస్తుంది. ఖచ్చితంగా నీళ్లల్లో కలుపుకొని రాగి పిండిని మాత్రమే మీరు వేసుకోవాలి. కొద్దిగా లూజ్‌గా ఉన్నప్పుడే స్టవ్‌ని ఆఫ్ చేసుకొని, చిటికెడంటే చిటికెడు ఉప్పుని వేసి, అవసరమైతే కొద్దిగా పెప్పర్ పౌడర్‌ని గూడా మీరు వేసుకోవచ్చు. చల్లారినాక నేతిని కూడా జోడించి మీ చిన్నారులకైతే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.